క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకును గనులైన దేవుని బిడ్డలకు సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామం పేరిట కల్వరి దీవెన అనే కార్యక్రమం ద్వారా మీతో ఈ రీతిగా మాట్లాడడానికి ప్రభువు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఈ కార్యక్రమాలని క్రమముగా చూడండి. మీరు మీ కుటుంబాలు దీవించబడాలి. మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని సంఘం అంతా కూడా ప్రార్థిస్తుందని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇమాన్యుయల్ ఫుల్ గాస్పెల్ చర్చి సందర్భముగా ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో చాలామంది లోకములో తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న కుటుంబాలలో మరి స్నేహితులున్న చాలామంది దినాలలో ఎవరిని చూసినా నిరాశగా కనపడుతున్నారు, ఎవరిని చూసినా వేదనతో కనపడుతున్నారు. చాలామందిని అడుగుతూ ఉంటే, అయ్యా ఏంటి మీరు పరిస్థితులు అంటే అనేక మంది చెప్పే మాట ఏంటంటే, ఎవరు కూడా ఈ లోకములో సరైనటువంటి ఆదరణ, ఈ లోకములో అండ, సరైనటువంటి కార్యక్రమాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నట్లు ఈనాటి సమాజాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, అలాంటి వారికి దేవుడు ఒక గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరిని దేవుడు ఆదరిస్తాడు? దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆదరణ కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ కార్యక్రమం ద్వారా, ఈ కలవరి దీవెన కార్యక్రమం ద్వారా ప్రభువు మీతో మాట్లాడుతున్న ఒక విలువైన వర్తమానము ఈ ఉదయకాలం మనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని దేవుని మాటలు మనం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథము చదువుదాం. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, దేవుని ఆదరణ పొందటానికి భూమి మీద మానవుడు చేయవలసిన ఒకే ఒక పని. ఈ భూమి మీద దేవుడు మానవులను సృజించింది ఎందుకొరకంటే, మానవుడు దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి ఆరాధించాలని, ఆయనను స్తుతించాలని. మన్ను దేవుని స్తుతించదు, సజీవులు మాత్రమే దేవుని స్తుతిస్తారని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదా. అయితే ఈ దినమున జ్ఞాపకం చేసుకుందామా? ఆయనను ఎవరైతే లోకములో స్తుతిస్తారో ఆ స్తుతించిన వారందరినీ కూడా ఆయన ఆదరించడానికి ఆదరణకర్తగా ఉన్నాడు ఈ రోజున మన పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈరోజు గమనించాలి దేవుని బిడ్డలారా, మరి లోకములు ఎందుకు మానవుడు దేవుని స్తుతించలేకపోతున్నాడు? మానవుడు భూమి మీద దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ లోకములో దేవుని బిడ్డలారా ఏముంది అంటే, అనేక రకాలైన ఆశలు ఉన్నాయి. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, మానవుకు జీవపు డంబం ఉంది. కనుక మానవుడు దేవునికి దూరంగా ఉండి ఆయన చేత మనం ఆదరించబడలేకపోతున్నాడు మానవుడు. ఈరోజు గమనిద్దామా? లేఖనాల్లో రాయబడిన మాట, ఒక మానవుడు పాపములు ఉన్నంత వరకు దేవానికి స్తోత్రమని తన నోటితో దేవుని స్తుతించలేడని రోమా పత్రిక మరి దేవుని మీద 6వ అధ్యాయము 18వ వచనములో రాయబడి ఉంది. పాపము నుండి ఒక మానవుడు విమోచించబడినప్పుడు అతడు దేవునికి స్తోత్రమని, దేవునికి స్తోత్రములు చెప్పగలుగుతూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు దేవుని స్తుతిస్తారు అంటే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైన వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఒక విలువైన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా లేఖనాల్లో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మరి 13వ వచనము రాయబడిన మాట, దుఃఖమునకు ప్రతిగా ఆయన వారిని ఆదరిస్తాను అంటున్నాడు. అంటే ఒక మానవుడు ఆత్మ సంబంధమైన దుఃఖమును కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ మానవులను దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆదరిస్తాడు. బైబిల్ గ్రంథములో ఒక మాట, విలువైన మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటో చెప్పమంటారు దేవుని బిడ్డలారా? యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 13వ వచనంలో రాయబడి ఉంది, ఈ లోకములో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరైనా ఈ లోకములో దేవుని బిడ్డలారా సంతోషము కలిగిందా అతను కీర్తనలు పాడాలని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనములో అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయములో ఒక గొప్ప సందర్భం జరిగింది. ఆనాడు యేసు ప్రభువారి శిష్యుడైన మరి దేవుని పౌలును శీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు.
దేవుని బిడ్డలారా, వారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఏ నేరం చేసిన వారు కాదు, ఏ తప్పు చేసిన వారు కాదు, కానీ వారు దేవుని ఎరిగినటువంటి దేవుని ప్రజలను ఆనాడు లోకము తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసినప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చెరసాలలో ఒక ప్రార్థన కూడికను, ఒక గొప్ప సభను ఏర్పాటు చేసి దేవుని ఘనపరుస్తూ ఉండగా పౌలు శీల జరిగిన కార్యం ఏంటో చెప్పమంటారా? దేవుని ఆదరణ పొందుతూ ఉన్నారు. ఏ విధముగా ఆదరణ పొందారంటే, దేవుని స్తుతించిన పౌలు శీలకు ఆ అర్ధరాత్రి వేళ ప్రభు ఒక భూకంపాన్ని పంపి ఆ అందరి బంధకాలను ఓడగొట్టి ఆ వారున్న చెరసాలు తలుపులు తెరిచాడట. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరిస్తాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన బంధకాలలో ఉన్నావా? శరీర సంబంధమైన బంధకాలలో ఉన్నావా? ఈ లోకములో దేవుని బిడ్డలారా ఆదరణ లేక, నెమ్మది లేక కలవరపడుతూ ఉన్నావా? ఆ కృప కలిగిన దేవుడు ఈ రాత్రి నువ్వు దేవుని స్తుతిస్తే బైబిల్ సెలవిస్తుంది, దేవుడునా ఆయన స్తుతుల మూలముగా సింహాసనాన్ని కట్టిన దేవుడు. ఆ స్తుతించే దేవుని బిడ్డలకు ఆసీనుడైనటువంటి దేవుడు గనక నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించు. నీ బంధకాలు ఊడిపోతాయి, నీ కుటుంబంలో ఉన్న బంధకాలు ఊడిపోతాయి, నీ సమస్యలు తీరిపోయి ఆ కృపగల దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. నీవు నీ కుటుంబము ఆ దేవుని ఆదరణ పొందుతావని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా నీకు వందనాలు. ఈ కల్వరి దీవెన అనే కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఆదరణ లేకుండా ఉన్నారో ఈ వర్తమానము ద్వారా వారిని ఆదరించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.